హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కలగూర కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఈ కర్రీ కోసం మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా వాడుకోవచ్చు. ఇప్పుడు మనము గోకరకాయ, బీన్స్, బీరకాయ, దొండకాయలు, చిక్కుడుకాయ, ఆలుగడ్డ, క్యారెట్, దోసకాయ, వంకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పేస్ట్ వాడుతున్నాం. కూరగాయలన్నిటినీ సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేగుతుండగా ఇందులో కూరగాయలు వేసుకోవాలి. కూరగాయలన్నీ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా కలుపుకోవాలి. కూరగాయలు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపై ఒక ప్లేట్ పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత ప్లేట్ తీసుకొని కలుపుకోవాలి. దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. మరోసారి ప్లేట్ పెట్టుకొని ఇంకో 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని టమాటా ముక్కల్ని వేసుకుందాం. మరోసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. టమాటా ముక్కలు ఉడికిన తర్వాత ఇందులో ధనియాల పొడి,
కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు స్టవ్ పై ఉంచి స్టవ్ కట్టేయాలి. చాలా టేస్టీగా ఉండే కలగూర కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ చపాతీల్లోకి, పూరీల్లోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.